రాష్ట్రాల్లో విస్తరించిన ఉద్యాన పంట డ్రాగన్ ఫ్రూట్. దీని సాగుకు అనుకూలమైన పరిస్థితులు ఉండటంతో రైతులు ఈ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. అయితే ఈ పంట సాగులో మార్కెట్ సమస్యలు వచ్చినా వాటిని అధిగమించిన వారికి మంచి లాభాలను పొందుతున్నారు. అలా లాభాలు పొందుతున్న వారిలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతున్నారు. మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకుంటూ లాభాల బాటలో పయనిస్తున్నారు. మారిన ఆహార అలవాట్లతో కొత్త పంటలు, వినూత్న పండ్ల తోటలు విస్తరిస్తున్నాయి. వినియోగదారుల ఆసక్తి, మార్కెట్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా రైతులు పంటల ఎంపిక చేసుకుంటున్నారు. ఇలా వచ్చిన పంటే డ్రాగన్ ఫ్రూట్. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తరించిన డ్రాగన్ ఫ్రూట్ సాగును కరువు సీమైన అనంతపురం జిల్లాలో కూడా విస్తరిస్తోంది. అయితే ఇక్కడ అధిక ఉష్ణోగ్రతలు ఉండటం చేత అన్ని రకాలు నిలవడం సాధ్యం కాదు. దీన్నే పరిశీలించిన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మర్తాడ గ్రామానికి చెందిన రైతు రమణారెడ్డి తైవాన్ నుండి జైన్ రకం డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను దిగుమతి చేసుకుని 5 ఏళ్ల క్రితం 3 ఎకరాల్లో నాటారు. నాటిన మొదటి ఏడాది నుండే దిగుబడులు ప్రారంభమయ్యాయి. ఈ రకం అధిక వేడిని తట్టుకోవడమే కాకుండా ఈ పండులో తీపి, నిల్వ గుణం ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో మంచి ఆదరణ పొందుతోంది. ఇక్కడ మహారాష్ట్ర సోలాపూర్కిను అక్కడికి వెళ్ళి మొక్కలు తెచ్చాను. అవి ఎండకొచ్చి మన ఎండలకు తట్టుకోలేకపోయాయి. అనంతపురం జిల్లా అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది ఆల్రెడీగాను, కానీ ఆ ఎండలకు తట్టుకోలేకపోయాయి. మళ్ళీ ఇది ఎట్లా అని ఏరే వాళ్ళంతా కనుక్కుంటే థాయిలాండ్లో జైన్ రకము బాగా ఎండలకు ఎంత ఎండకైనా తట్టుకుంటుంది అని అన్నారనమాట. ఆ వెరైటీ తెచ్చి నేను వాళ్ళు ఏమంటే నాకు చిన్న ఒక 3 ఇంచులు నా పీసులు ఇచ్చారనమాట. ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్కి తెప్పించుకున్నాను. ఒక పీస్ వచ్చి నాకు 250 రూపాయలు పడింది అనమాట పీసు. అది నేను మళ్ళీ ఇక్కడ తెచ్చుకొని నర్సరీ చేసుకొని దానిని మళ్ళీ నేను 3 నెలలు నర్సరీ చేసుకొని పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు వరకు అయితే ఎంత ఎండన్నా కానీ ఎండలకైతే బాగా తట్టుకుంటుంది. కానీ దిగుబడి కానీ మామూలు సాధారణ రకాలు 5-6 టన్నులు వస్తే ఇది ఎకరాకు వచ్చి 10 టన్నులు వస్తుందన్నమాట. ఎవరైనా కానీ ఈ పంటని ఎవరైనా కానీ ఆర్గానిక్లోనే పండించు. ఎందుకంటే దీనికి వ్యాధులు అటువంటివంటి ఏవి రావన్నమాట. ఒకవేళ సపోజ్ మనకి ఫ్లవరింగ్ ఉన్నప్పుడు కాయినప్పుడు ఒక సంవత్సరానికి మహా అంటే ఒక 3 సార్లు స్ప్రే చేస్తే చాలన్నా. అదొకటి మన అనంతపురం జిల్లా అంటే ఎడారి ప్రాంతము, మనకి వాటర్ చాలా తక్కువ కదా బోర్వెల్లోను. కానీ ఈ పంట వచ్చి ఇది ఎడారి మొక్క అనమాట. మనము 15 రోజులకు గాను 1 గంట పెట్టినామంటే చాలన్నమాట. అదొకటి ఏ చెట్టుకైనా కానీ ఎండల కాలం నీళ్లు చాలా అవసరము. కానీ ఈ చెట్టుకి ఎండల కాలం చాలా తక్కువ. మనము మొక్క పెట్టిన తర్వాత 8 నెలలకి ఫస్ట్ పంట స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ జూన్ నెల నుంచి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. జూన్ నెల నుంచి నెల ఫ్లవర్ వస్తుంటుంది. ఫ్లవర్ వస్తూ ఏదైనా కానీ మొగ్గ ఫ్లవర్ కనబడినాక 45 రోజులకి కాయ అయిపోతుంది అనమాట. అట్లా మనకి 5 కాపులు వస్తాయి సంవత్సరానికి. అంటే జూన్ నెల నుంచి డిసెంబర్ వరకు మనకి పంట వస్తానే ఉంటుందన్నమాట. ఇది ఒక్కసారి మనము భూమిలో పెట్టినాక మొక్క 8 నెలలకు కాపు వస్తుంది. కానీ మళ్ళీ 20 నుంచి 30 ఏళ్ళు అని అంటున్నారు. బహుశా మన పూర్వీకులు అయితే పండిలే అన్నేళ్ళు ఉంటుందో తెలియదు. నాకు తెలిసి ఇది 20 ఏళ్ళు కాదు కదా, 50 ఏళ్ళైనా ఉంటుంది. ఎందుకంటే ఇది కొమ్మ కట్ చేస్తుంటే పెరుగుతుంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరం మనకు ఒక 20 ఏళ్ళు పోయినాక మళ్ళీ కొత్త తోట చేయాలనుకో అంత ప్రూనింగ్ చేసినామనుకో మళ్ళీ అంత కొత్త తోట అవుతుంది అనమాట. ఫ్లవర్ వచ్చి ఓన్లీ నైట్ టైం ఒక్కరోజే ఇడిగేదనమాట. నైట్ టైం 8 గంటల నుంచి ప్రొద్దున సూర్యుడు ఎప్పుడు కానస్తానే ఇది ఇంకా ముడుచుకుంటుంది అనమాట. పువ్వ ఒక ఆవాలు కానీ అట్లా వేసుకుంటేనా తేనెటీగలు వచ్చి సంపర్కం బాగా చేస్తాయి. తేనెటీగలు సంపర్కం చేయడం వల్ల కాయ క్వాలిటీని పెరుగుతుంది, స్వీట్నెస్ పెరుగుతుంది అనమాట. స్వీట్ ఎక్కువ వస్తుంది, సైజు బాగా వస్తుంది. మెయిన్ తేనెటీగలు లేని ఏ పంటే కానీ పండదు. కానీ తేనెటీగలు ఎంత వస్తే మనకు అంత పంట బాగా. ఫర్టిలైజర్లు అయితే మేమైతే వాడలేం లేదన్నా. ఓన్లీ ఒక పశువుల ఎరువు, ఒక గొర్రెల ఎరువు, కోడి పెంట అట్లాంటివన్నీ వాడుతున్నాం. మళ్ళీ నీమ్ చెక్క, వేప చెక్కను, ఆందం చెక్క అన్నీ వాడుతున్నాము. స్ప్రేయింగ్ అయితే మనకి వచ్చేదైతే దీనికి ఫ్లవరింగ్ టైంలో ఒక ఎర్రచీమ వస్తుందన్నమాట. ఆ ఎర్రచీమకు వచ్చి మనం వేప నూనె కొడితే చాలు. డ్రాగన్ ఫ్రూట్ కు దేశవ్యాప్తంగా మంచి మార్కెట్ ఉంది. దిగుబడులు మార్కెట్లోకి ఒకేసారి వస్తుండడంతో ధరలు కూడా బాగా తగ్గాయి. గతంలో కిలో పండ్లు 250 రూపాయలపైనే పలికేవి. ప్రస్తుతం మార్కెట్లో కిలో ధర 100 రూపాయల నుంచి 120 వరకే అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ పంటకు పెట్టుబడి అధికం. ఒకసారి పెడితే 20 నుంచి 30 ఏళ్ల వరకు దిగుబడిని పొందవచ్చు. పెట్టిన పెట్టుబడిని త్వరగా పొందాలంటే మాత్రం హై డెన్సిటీ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలంటున్నారు రైతు రమణారెడ్డి. కొత్తగా పెట్టేవారు మాత్రం మొక్కల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఒక్కసారి పెట్టుబడి పెట్టినామంటే ఫస్ట్లోనే ఇన్వెస్ట్మెంట్నా. ఇప్పుడు మేము వచ్చి అప్పుడు ఓల్డ్ పద్ధతి, మేము 5 ఏళ్ల క్రితం ఈ తోట పెట్టిండేది, అప్పుడు వచ్చి పోలు రింగ్ విధానమే వచ్చిండేది. ఇప్పుడు ఐడెన్సీ పద్ధతిలోని కొత్తగా అనమాట. అంటే ఇప్పుడు 3 ఎకరాల్లో పెట్టే మొక్క 1 ఎకరాలు పెట్టచ్చు అనమాట. ఇప్పుడు ఈ పోలు విధానం అయితే ఎకరాకు వచ్చి 2000 మొక్క పడుతుంది. అంటే ఎకరాకు 500 పోలు పడతాయి. ఒక పోలుకు వచ్చి 4 మొక్కలు, 500 ఇంటూ 4 2000 మొక్క. అట్లా కాకుండా ఐడెన్సీ పద్ధతిలో వచ్చి మనము ఎకరాకు వచ్చి 6000 మొక్క పెట్టచ్చు అనమాట. భవిష్యత్తులో ఒకవేళ కిలో 50 రూపాయలు పోయినా మనకి రైతుకి నష్టం అనేది ఉండకూడదు అనమాట. అప్పుడు అది ట్రెల్లిస్ పద్ధతిలో అయితే, మాది జైన్ వెరైటీ అయితే ట్రెల్లిస్ పద్ధతిలో 20 నుంచి 30 టన్నులు వస్తుంది అనమాట ట్రెల్లిస్. ఎందుకంటే 6000 మొక్క కదా ఎకరాకి. మీకు భవిష్యత్తులో ఒకవేళ కిలో వచ్చి 50 రూపాయలు పోయినా టన్ను వచ్చి మనకి ఎంత 50,000 అవుతుంది. సపోజ్ నేను 30 టన్నులు అంటున్నా, ఒకవేళ 20 టన్నులు వేసుకోండి, 20 టన్నులు వేసుకున్నా కానీ 10 లక్షలు వస్తుంది అనమాట 50 రూపాయలు పోయినా. మీకు రెండో సంవత్సరం నుంచి ఎకరాకు వచ్చి అంత 1,00,000-1,50,000 కంటే మించదనమాట. ఎవరన్నా కానీ ఏ తోటలో అన్నా కానీ 4 ఏళ్ళ పైబడిన తోటలోనే మొక్క తీసుకోండి. 4 ఏళ్ళ తోటలోని పైబడిన తోటలోని మొక్క ఎందుకు తీసుకోమని చెప్తున్నామంటే, అంటే కొమ్మ బలిసే కొద్దీ ఎక్కువ వస్తుందన్నమాట పంట. అందుకే ఏ తోటలో అన్నా కానీ ముదురు కొమ్మ ఎంచుకుంటేనా మీకు వ్యాధులు రావు, కాయ స్వీట్నెస్ పెరుగుతుంది, నీకు కాయ సైజుగా అట్లే వస్తుంది అనమాట. ఫోల్స్ అయితే ట్రెల్లిస్కి ఎన్ని పడతాయో సేమ్ దీనికి అన్నీ పట్టేది. పెట్టుబడి ఏమంటే ఓన్లీ మొక్కల రేట్ ఒకటి పెరుగుతుంది, పెట్టుబడి సేమ్ దానికి దీనికి సేమ్ అంతా ఒకటే వచ్చేది పెట్టుబడి. ఏమంటే మనకి తక్కువ భూమిలో ఎక్కువ పంట వస్తుంది అనమాట. ఇది 1 ఎకరా, ఇది 3 ఎకరాల్లో వచ్చేది దిగుబడి, అది 1 ఎకరాలోనే వస్తుంది అనమాట. ఏ తోటలో అన్నా కానీ మీరు 4 ఏళ్ళ పైబడిన తోటలో తీసుకోండి, 8 నెలలు కాపు రాదు, ఎట్లా రాదో మేము చూస్తాము. కానీ మీరు మొక్క ఏడన్నా కానీ తోటలో దగ్గరుండి మొక్క కట్ చేయించుకోండి. ఎందుకంటే ఇది 30-40 ఏళ్ళు ఉంటుంది పంట. మీరు ఒక్కరోజు టైం కేటాయించండి దీనికోసము. ఎందుకంటే ఇప్పుడు ట్రెల్లిస్ పద్ధతిలో పెట్టాలనుకో 1 ఎకరాకు వచ్చి 5 నుంచి 6 లక్షలు వస్తుంది. కానీ మీకు ఫస్ట్ సంవత్సరం వచ్చి 1 ఎకరాకు వచ్చి 5 టన్నులు వస్తుంది దిగుబడి ట్రెల్లిస్ పద్ధతిలో. రెండో సంవత్సరం వచ్చి మీకు 10 నుంచి 15 టన్నులు వస్తుంది. అదే మూడో సంవత్సరం వచ్చి 20 నుంచి 30 టన్నులు. అంటే మీరు పెట్టుబడి పెట్టే దాన్ని బట్టి వస్తుంది. మళ్ళీ వీటిని అన్ని టన్నులు ఇంటర్లు వస్తాయి కదా. మనం బాగా ఎరువులు వేయాలా, కలుపు బాగా తీపించుకోవాలా. మార్కెట్ పరంగా కానీ ఇప్పుడైతే మార్కెట్లో ఉండే ప్రజెంట్ రేట్ వచ్చి 120 రూపాయలు కిలో వెళ్తుంది అనమాట. అంటే ఇంతకుముందు రేట్ వచ్చి 1,80,000 ఉండే టన్ను, అంటే 180 రూపాయలు కిలో ఉండే. నేను ఫస్ట్లో పెట్టినప్పుడు వచ్చి 2.5 లక్షలు ఉండే టన్ను. కానీ ఇంకా రాంగ భవిష్యత్తులో అందరూ పెడితే రేటు తగ్గినా కానీ మనకి అధిక లాభం కావాలనంటే ట్రెల్లిస్ పద్ధతిలో పెట్టుకోండి. నాకు తెలిసి ఎకరాకే 4,000 నుంచి 5,000 పెట్టుకోండి, 10,000 మొక్క పెట్టినతో సమానంగా వస్తుంది పంట. ఎందుకంటే రేపు గాలి వెళ్తే చాలా అవసరం. చాలామంది కొంతమంది ఏం చేస్తున్నారంటే రైతులు మొక్కలు ఎక్కువ పోతాయి కదా అని మీరు 8,000 పెట్టుకోండి, 10,000 పెట్టుకోండి అని అంటున్నారు. కానీ రేపొద్దున గాలి వెళ్తే చాలా అవసరం. దిగుబడి అయితే మీరు 10,000 పెట్టినా ఒకటి, 5,000 పెట్టినా ఒకటి దిగుబడి వచ్చేది అయితేనే. ఎవరైనా కానీ తక్కువ మొక్కలే పెట్టుకోండి. కానీ వైరస్ అట్లాంటివన్నీ అంటేనే మనము నీళ్లు ఎక్కువ పెడితే వస్తుంది. ఇది ఎడారి మొక్క. మనము ఏమున్నా కానీ ఒక 1 అవర్ అట్లా చూసుకొని ఇలా వారానికి, అది ఎప్పుడు కాయున్న టైంలో అయితే మనము ఒక 4 రోజులకోసారి 5 రోజులకోసారి ఇలా, కాయ లేకపోయినప్పుడు అయితే 15 రోజులకి 20 రోజులకి. అదే ఎండల కాలం అయితేనా. అందుకు మీరు ఎవరన్నా కానీ రైతులు డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టాలనుకుంటే ఎవరన్నా కానీ ఫస్ట్ ఎండల కాలంలో వచ్చి ఆ తోటను వెళ్ళి చూడండి. మా తోట కానీ ఎవరన్నా కానీ వీళ్ళు చైనా క్లే కొట్టినారా లేకపోతే ఇంకోటి చేసినారా ఏదన్నా కానీ, మళ్ళీ మీరు ఎండలకాలం ఒకసారి వచ్చి కాయలు ఉన్నప్పుడు కానీ ఒకసారి రాలా. ఎందుకంటే ఈ కాయ సైజు ఎంత ఉంది, టేస్ట్ ఎంత ఉంది, వీళ్ళు ఎకరాకి 10 టన్నులు అంటున్నారు, అంత వస్తుందా లేదా, మీరు కాపు అంతా వచ్చి దగ్గర వచ్చి చూసుకొని మొక్కలు ఎంచుకోండి ఆ తోట కన్నా కానీ.